నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కొన్ని సర్వే సంస్థలు తమ నివేదికను ఇచ్చాయి. వారు నియోజకవర్గ స్థాయిలో, క్షేత్రస్థాయిలో తిరిగి కొన్ని శాంపిల్స్‌ని సేకరించి వారి యొక్క రిజల్ట్ అంటే రిపోర్ట్‌ని ఇచ్చినటువంటి సందర్భంలో దాదాపు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుతోనే అధికారంలోకి రాబోతుంది అని చెప్పి వారి యొక్క రిపోర్ట్‌లో ఉంది. వైసీపీకి ఈసారి మాత్రం తప్పనిసరిగా గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్‌కి ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఉంటాయి అని చెప్తున్నటువంటి తరుణంలో ఒక సంస్థ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, స్థానాలకు సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్‌ని మనం చూసాం. అక్కడ దాదాపు తెలుగుదేశం పార్టీ, జనసేనకే ఎక్కువ స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా అదే సంస్థ రైజ్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఒక నివేదిక ఇచ్చింది. వారు శాంపిల్స్‌ని సేకరించి అక్కడ దాన్ని బయట పెట్టినటువంటి అంటే ఏ నియోజకవర్గంలో ఎవరికి అనుకూలంగా ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్‌ని మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. మొత్తం జనసేన, టీడీపీ గెలిచే స్థానాలు అంటే టోటల్‌గా 25 స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి. గత ఎన్నికల్లో చూస్తే 22 వైఎస్ఆర్‌సీపీకి వచ్చాయి. కేవలం 3 మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అయితే ఈసారి మాత్రం ఆ రకమైనటువంటి ఫలితాలు ఉండవని చెప్పి సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్. మనం ఇప్పుడు చూస్తున్నది రైజ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్. తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆ సంస్థ చాలా అగ్రెసివ్‌గానే పనిచేసింది. వారు ఇచ్చినటువంటి రిపోర్ట్‌కి చాలా దగ్గరగానే ఫలితాలు కూడా వచ్చాయి. ఇప్పుడు దాని మీదే ఎక్కువగా చర్చది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే గనక టీడీపీ, జనసేన పొత్తుతో గెలిచే స్థానాలు అంటే ఇప్పుడు ఈ 25లో 15 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన గెలుస్తుంది. కేవలం 5 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది. మిగిలిన 5 చోట్ల హోరాహోరీ పోరు ఉంటుంది. అంటే వైఎస్ఆర్‌సీపీ గెలవచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు గెలుచుకోవచ్చు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఒకసారి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. శ్రీకాకుళం తెలుగుదేశం, జనసేన పొత్తుతో భాగంగా గెలుస్తుంది అని. అలాగే విజయనగరం టీడీపీ, జనసేన. అనకాపల్లి టీడీపీ, జనసేన పొత్తు. రాజమండ్రిలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన గెలుచుకుంటుందని. కాకినాడ టీడీపీ, జనసేన పొత్తు. అమలాపురం టీడీపీ, జనసేన. ఏలూరు టీడీపీ, జనసేన. నర్సాపురం టీడీపీ, జనసేన. నర్సాపురం టీడీపీ, జనసేన. విజయవాడ టీడీపీ, జనసేన. గుంటూరు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని గెలుచుకుంటుంది అని ఇచ్చారు. అలాగే నెల్లూరు టీడీపీ, జనసేన. ఇక చిత్తూరు టీడీపీ, జనసేన. కర్నూలు టీడీపీ, జనసేన. అనంతపురం టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని కూడా గెలుచుకుంటుంది అని. అలాగే హిందూపూర్లో కూడా టీడీపీ, జనసేన. అంటే మొత్తం 15 స్థానాల్లో పొత్తులో భాగంగా తెలుగుదేశం, జనసేన గెలుచుకుంటాయని ఇచ్చినటువంటి రిపోర్టు. అలాగే వైసీపీ గెలిచే స్థానాలు చూద్దాం. అరకు, ఒంగోలు, కడప, రాజంపేట, నంద్యాల ఈ 5 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని ఇచ్చారు. ఇక హోరాహోరీ అంటే కీన్ కంటెస్ట్ అంటారు దాన్ని. 2 పార్టీల మధ్య ఉన్నటువంటి పోరు 5 స్థానాలు ఇచ్చారు. అవేంటంటే విశాఖపట్నం, మచిలీపట్నం, నరసరావుపేట, బాపట్ల, తిరుపతి. ఈ 5 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా వారిద్దరికీ అలాగే వైసీపీకి చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంటుంది అనేది రైజ్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చాలా కీలకంగా మారింది ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వారు వీటిని చూసి బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. సర్వేల వల్ల ఒరిగిందేమీ లేదు, నష్టమేమీ లేదు, మేమే గెలుచుకుంటాం, లాస్ట్ టైం 22 గెలుచుకున్నాం, ఈసారి క్లీన్ స్వీప్ చేయబోతున్నాం
అలాగే 175 స్థానాలు అసెంబ్లీలో గెలుచుకుంటాం. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి. వై నాట్ 175? ఖచ్చితంగా 170 ప్లస్సే ఉంటుంది తప్ప తక్కువ ఉండదని. కానీ సర్వే రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి? దాదాపు ఈసారి వైసీపీ పని అయిపోయింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా అధికారంలోకి రాబోతుంది అని ఇచ్చారు. దీని చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఆసక్తికరంగా కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అప్పటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదే ఫలితాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకునే ఫలితాలు ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాల ప్రభావం కూడా ఉంటుంది అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ బాగా జరుగుతోంది.